ఎకనామిక్ జోన్స్గా తిరుపతి, అమరావతి, అలాగే విశాఖపట్నం ఈ 3 జోన్స్ని కూడా మనం అభివృద్ధి చేసేదానికి ఇప్పుడు రాయలసీమ చూస్తే హీరో ప్రాజెక్ట్ కానీ, బుల్లెట్ ప్రాజెక్ట్ కానీ, డిఫెన్స్ ప్రాజెక్టులు కానీ, అలాగే విశాఖపట్నం చూస్తే గూగుల్ కానీ, ఆర్సెల్ మిటాల్ కానీ, అలాగే అమరావతి రీజన్ చూస్తే అమరావతి క్యాపిటల్ రీజన్ కానీ, ఇలా ఒక్కొక్క జోన్కి ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మరింతగా కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో వీటికి సంబంధించి అలాగే కొత్తగా రావాల్సిన వాటి గురించి కొద్దిగా ఎంపీలందరినీ కూడా దానిపైన వర్కౌట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏదైతే 2019 నుంచి 24 దాకా దాదాపు అన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కూడా ₹1 కూడా మన సెంటర్ నుంచి మిస్ కాకూడదు. ప్రతి సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కూడా మనం తెచ్చుకోవాలి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటిలో మీ అందరూ చూసుంటారు, జల్ జీవన్ మిషన్ దాదాపు ఇప్పుడే మనం ఈ సంవత్సరమే 25,000 కోట్ల రూపాయల దాకా దాని మీద ఖర్చు చేయబోతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకొని. అలాగే మరొక స్కీమ్ ఏదైతే ఉందో, జీరామ్జీ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా ఒక 7,500 అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. 7,500 కోట్లు. దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్ని కసరత్తు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసిన 40% కూడా. కాబట్టి ఎక్కడా కూడా ఈ 2 స్కీమ్స్ అని కాదు, మిగతా అన్ని స్కీమ్స్ కూడా ఒకసారి మరొకసారి దానికి అన్నింటినీ కూడా కూలంకషంగా చూసి వాటన్నింటినీ కూడా ఎక్కువ ఫండ్స్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా పనిచేయాలి అని చెప్పి మా అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే తొందరలోనే భోగాపురం ఎయిర్పోర్టుకి ఓపెనింగ్ కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీద జరగబోతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూలంకషంగా ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నిటితో పాటుగా 2-3 విషయాలు ఈ సమావేశంలో మరీ ముఖ్యంగా ముందుకు తీసుకువెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఒకటి, ఏదైతే సోషల్ మీడియా ద్వారా అబ్యూజ్ చేస్తూ ఉన్నారో, సోషల్ మీడియాను వాడుకొని వ్యక్తిగత హననం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లేవనెత్తాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరికీ కూడా ఇది మంచిది కాదు. ఏదో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకనే కాదు, మహిళలను కూడా వారిపైన కూడా అశ్లీలంగా మాట్లాడి వాడకూడని పదాలు వాడి వారిని కూడా వ్యక్తిగత హననం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మనం సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈ సమావేశాలు దీని గురించి మాట్లాడాలని చెప్పి కోరటం జరిగింది. మరొకటి, ఏదైతే ఈ షెల్ కంపెనీలు అనేది పెట్టి ఏ విధంగా అయితే డబ్బుని హవాలా చేయటం కానీ, లేకపోతే ఇక్కడ రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ షెల్ కంపెనీలను పెట్టి, వాటిపైన కూడా ఈసారి సమావేశాల్లో మాట్లాడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈ సమావేశాలు, రాబోయే సమావేశాల్లో లేవనెత్తుతాం, వీటిపైన మాట్లాడదలుచుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే బిల్స్ రాబోతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉమెన్స్ బిల్ మొన్ననే మీరు చూశారు, మహానాడు సందర్భంగా తీర్మానం చేయటం జరిగింది. ఉమెన్స్ బిల్ వచ్చినా రాకపోయినా పార్లమెంట్లో మనమైతే తెలుగుదేశం పార్టీ తరఫున 33% రిజర్వేషన్ చేయబోతా ఉన్నామండి. దానికే కట్టుబడి ఉన్నాం. పార్లమెంట్లో రేపు వస్తే తప్పకుండా ఉమెన్స్ బిల్కి సపోర్ట్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మిగతా ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి బిల్లు వస్తూ ఉంది, మిగతా బిల్స్ ఏది రాష్ట్రానికి ఉపయోగపడేది వచ్చినా ప్రతి ఒక్కదానికి కూడా మద్దతు తెలిపేదానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. సార్, షెల్ కంపెనీలు అంటారు కదా, ఏది షెల్ కంపెనీలు అంటే? ఏదైతే ఈ అకౌంట్స్ వీటి గురించి కనీసం ఒక డీటెయిల్స్ ఏమీ ఇవ్వకుండా దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు కూడా. అంటే అకౌంట్స్ ఏమీ డీటెయిల్స్ లేకుండా ఒక కంపెనీ పెట్టడం, ఆ కంపెనీ నుంచి రుణాలు తీసుకొని దాన్ని దివాలా తీయటం, దాన్ని మూసేయటం, దాని ద్వారా డబ్బులు బయటికి పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు మరొకటి చూస్తూ ఉన్నది ఏంటంటే ఈ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే
ఈ అకౌంట్స్ ద్వారా డబ్బుల్ని చాలామంది స్కామ్కి గురవుతూ ఉన్నారు కూడా. ఆన్లైన్ డిజిటల్ స్కామ్ ఏదైతే డిజిటల్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం. ప్రతి టౌన్లో కూడా ఎక్కడ పెద్దవారు వాళ్ళు దాచుకున్న డబ్బులన్నింటినీ కూడా ఎవరో ఫోన్ చేశారని చెప్పి దాంట్లో వేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి దాంట్లో వేసి దాంట్లో మోసపోవడం అనేది లక్షల్లో కోట్లో జరుగుతూ ఉంది. వీటిపైన తప్పకుండా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఏ విధంగా ఫైనాన్స్ వైపు నుంచి కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వైపు నుంచి హోమ్ వైపు నుంచి కానీ దీనిపైన ఏ విధంగా ఒక 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 ఫైనల్గా ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు అనేది, దీని నుంచి ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తారు అనేది, సామాన్య ప్రజలు చిన్న చిన్న కుటుంబాలు కూడా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి వాటిని ఏ విధంగా మనం అరికట్టవచ్చు అనేది దాని గురించి ఆలోచించాలి. మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా పార్లమెంట్ పార్టీ లీడర్ గారు కృష్ణదేవరాయలు గారు వారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల వారు పార్లమెంట్ సమావేశంలో పాల్గొని మాకు పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 2 years ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఎన్డీఏ కూటమి ఎంపీలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో ప్రస్తావన చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ 2 years కూడా చాలా బాగా పనిచేశారని వారు అభినందించడం మాకు చాలా ఆనందం కలిగింది, మరింత ఉత్సాహం కూడా పెంచింది. ముఖ్యంగా టీడీపీ ఎంపీలు చాలా బాధ్యతతో ఢిల్లీలో చాలా బాగా యాక్టివిటీ చేస్తున్నారు. ఇంకా పెండింగ్ సంబంధించిన విషయాలు కూడా దీని మీద శ్రద్ధ వహించమని వారు సూచన చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక తేడా మనం స్పష్టంగా చూడాలి. ఎందుకంటే ఇంకా ఎంత బాధ్యతగా పనిచేయాలి, ఇప్పుడు ఎంత చేశారో ఇంకెంత బాధ్యతగా పనిచేయాలో ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసమనే వారు చెప్పడం అనేది చూసాం. జగన్మోహన్ రెడ్డి మొన్ననే పార్లమెంట్ ఎంపీ సమావేశాల్లో కూడా ఇప్పుడు కూడా రాష్ట్ర పరువుని ఎలా తీయాలి, రాష్ట్ర ప్రతిష్టని ఎలా దెబ్బతీయాలి, పార్లమెంట్లో ఢిల్లీ వీధుల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏ రకంగా మాట్లాడాలో వారు మన మీడియాలో చెప్పాం. ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పే విధానాన్ని కంపేర్ చేసుకుంటే ఒక తెలుగువాడుగా ఈరోజు ఒక ఆంధ్రుడిగా చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ దేశం ఈ రాష్ట్రం ముఖ్యం అనుకున్న ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రం పరువు ఎలా తీయాలి, ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తుంటే ఏ రకంగా మనం వాళ్ళు దెబ్బతీయాలి, దెబ్బతీయాలి ఆత్మవిశ్వాస ధైర్యాన్ని, ఇవన్నీ కూడా నూరిపోసే సందర్భం కూడా ఉంది. ఆయనకి ఇది తేడా. అందుకు మేము వారి నాయకత్వంలో ఇట్లా పనిచేసే అవకాశం ఈ ప్రజానీకం పార్టీ అవ్వడం చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా సమన్వయంతో ఆల్ ఎంపీస్ అందరూ కూడా ఇటు రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఒక సమన్వయంతో టీంతో పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పడం అనేది మా బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అయితే మాకు మరింత పెంపొందించారో ఆ బాధ్యతగా ఈ సెషన్స్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకేమైనా పెండింగ్ ఉంటే అవి కూడా మేము సమన్వయంతో చేస్తాం, టీం వర్క్ చేస్తున్నాం. అది చాలా ఆనందం కలిగిందని ముఖ్యమంత్రి గారు చెప్పడం మాకు మరింత ఆనందం కలిగించింది. డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో చేయలేదు, ఈసారి ఎట్లా ఉండబోతుంది? అది ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా సరే సంపూర్ణ మద్దతు ఇవ్వమన్నారు. దానికి సంబంధించి ఇంకో అడుగు ముందుకేసి అందరం కూడా సమీకరణ కూడా చేయమని చెప్పడం జరిగింది. వారు ఏం బిల్లు ఇచ్చినా సరే ఈ దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రతి యాక్టివిటీస్ని కూడా చేయమని వారు చెప్పడం జరిగింది. అన్ని బిల్లులు కూడా మేము మద్దతిస్తాం. ఎన్డీఏ కూటమి ప్రతిపాదించిన బిల్లుకి కూడా మేము మద్దతిస్తాం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. డీలిమిటేషన్ పైన మనకు ముందు ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమిటి అంటే అన్ని రాష్ట్రాలకి ప్రపోజ్ చేసింది లాస్ట్ టైం మీరు చూసుంటే కనుక లాస్ట్ సెషన్లో అన్ని రాష్ట్రాలకి కూడా ఈక్వల్గా 50% సీట్లు పెంచడం అనేది ఒక ఆప్షన్. మరొక ఆప్షన్ మన ముందే ఉంది ఏమిటి అంటే 2027 తర్వాత వచ్చే సెన్సస్ ద్వారా ఆ సెన్సస్ వచ్చిన తర్వాత అప్పుడు పాపులేషన్ బట్టి ప్రతి రాష్ట్రానికి కూడా సీట్లు కేటాయించడం అనేది. మన ముందున్న 2 ఆప్షన్స్లో మనకి ఉపయోగపడేది 50% అన్ని స్టేట్స్కి పెంచితేనే అనేది ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లవాడిని అడిగినా కూడా అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి దాంట్లో ఎటువంటి ఆలోచన
మరొకటి లేదు. తప్పకుండా ఈ 50% ప్రతి రాష్ట్రంలో పెంచితే తప్పకుండా తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు ఉంటుంది. బిల్లులో అది రాయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. బిల్లులో పెట్టాలి కదా 50%. పోయినసారి చెప్పారు అమిత్ షా గారు క్లియర్గా, నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొస్తాను, అది పెట్టి మీరు సపోర్ట్ చేస్తారా అని. అది చేయకుండా పోయినసారి సెషన్లో మీరు చూసారు ఏం చేశారో. దాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని రెండింటిని కూడా వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించిన ప్రతి పార్టీ కూడా మీరు చూస్తే ప్రతి పార్టీ కూడా తమిళనాడులో ఓడిపోయారు, వెస్ట్ బెంగాల్లో ఓడిపోయారు. మహిళలను ఎక్కడైతే వ్యతిరేకించారో, మహిళా బిల్లుని ఎక్కడైతే వ్యతిరేకించారో అన్ని చోట్ల కూడా మహిళలు వారికి ఎలక్షన్లో ఓటు రూపంలో చూపించడం జరిగింది. కాబట్టి మరొకసారి పెడితే నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క పార్టీ కూడా అపోజిషన్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ కూడా ఈ బిల్లుకి మద్దతు ఇస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. On behalf of TDP, today we had the parliamentary party meeting before the start of the monsoon session under the leadership of our national president, Nara Chandrababu Naidu Garu. And in this meeting, we have discussed very thoroughly on the bills that are going to come in the coming monsoon session and how they will affect change in the country in various sectors. Most of the bills, if you have seen, are in a positive way and will help country and various sectors to move forward. And our national president has very clearly given a mandate, because these are all in positive way and these are all for the national integrity, national development. We should stand in support of all these bills. That is a message, clear and strong message that our national president Chandrababu Naidu Garu has given it to us. On top of that, he has mentioned that there's a lot of central sector schemes that are there. We have been doing extremely well for the last 2 years when compared to 2019 to 24, when all the central sector schemes were defunct. But last 2 years, we made sure that every rupee that needs to come to Andhra Pradesh, we made sure every rupee came to Andhra Pradesh. Actually, we gone a step further and we got more than what we actually deserve on the basis of the population percentage. We got more than that. And what he suggested was continue doing the good work that what you're doing. But at the same time, look for avenues where we might be missing out, where we are not looking, even if the small amount is there, small avenue is there, any new projects that are in the pipeline that we are not tapping. Please look into the in direction. And if you've seen the 16th Finance Commission and everything, there again revision of most of the central government schemes and central government projects. And what the message that he has given was, go to each and every ministry, make sure that is there any new proposals that are mooted by that specific ministry. You study, all the MPs study that and make sure that you send that report back.